జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు సందడిగా సాగాయి. మార్వాడి మిలాన్ మంచ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అంబరానంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రంగుల పండుగ హోలీ సంబరాలపై శ్రీకాకుళం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రంగుల పండుగ హోలీ దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, ఏదైతే చెడు మీద మంచి గెలిచిన రోజుగా మనం హోలీ పండుగ జరుపుకుంటాము. అంతేకాకుండా వసంత ఋతువుకు ఆగమనంగా కూడా ఈ హోలీ పండుగ జరుపుకున్న పరిస్థితి ఉంటుంది. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క హోలీ పండుగనైతే ఉత్సాహభరితంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్న కొంతమంది ప్రజలమంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోలీ ఎలా జరుపుకుంటున్నారో ఏంటి హోలీ ప్రత్యేకత? ఈ హోలీ అనేది మన వసంత ఋతువు వస్తుంది, దానికి వెల్కమ్ కోసం హోలీ అనేది ఇది చాలా పెద్ద పండుగ అండి. ఇది అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం. ఈ రోజు మనకి అంత విరోధమైన అంత మనకి శత్రువు అయినా ఈరోజు అందరూ కలిసిపోతాం. అన్ని రంగులు అలా కలిసిపోతే మనం కూడా ఈరోజు అలా కలిసిపోతాం. హోలీ అనేది పురాతనంలో మన క్లైమేట్ మారినప్పుడు అప్పుడు ఈ హార్బల్స్ వచ్చే కలర్స్ అది కూడా రాస్తే క్లైమేట్ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా, అది దానికి సైంటిఫిక్ రీజన్. ఇది అంతకుముందు పూర్వం కాలంలో హిరణ్యకశిపు చెల్లి ఉంటుంది హోలిక, వాళ్ళ మెండలు ఉన్నాడు, ఆయనకి విష్ణు భగవాన్ వరదానం, ఇది ఈయనకి ఏం అవ్వదు, ఎవరితో కూర్చున్నా ఈయనకి ఏం అవ్వదని. అయితే ఆయన్ని హోలిక అనేది మంటలో కూర్చుంటే దానికి ఏం అవ్వదు వరదానం ఉండేది. అయితే హోలిక ఈ ప్రహ్లాది కూర్చొని మంటలో కూర్చుంటే హోలిక కాలిపోయింది, ఈయన బతికాడు. వీడి మీద మనిషిది కలిసింది కాబట్టి ఈ హోలీ పండుగ అందరు కలిసి మేము చేసుకుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ హోలీ, మీ మీడియా అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీరు చెప్పండి విభిన్నంగా మీరు గెటప్ వేశారు. ఈరోజు ఏంటి స్పెషల్? హోలీ అంటే 1 year వసంత ఋతువుకి శుభాకాంక్ష, అందరికి కళలనే అందరికి ఉత్సాహంగా పెట్టడానికి హోలీ పండుగ చేస్తున్నారు. అందరూ చిన్న అయినా పెద్ద అయినా ఎవరో లేకుండా. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, మనం హోలీ అనేది అంగరంగ వైభవంగా ఏదైతే చెడు మీద మంచి గెలిచిన రోజుగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది మహిళలు కూడా హోలీని ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి మేడం, హోలీ ఎలా జరుపుకుంటారు? हैप्पी होली। होली बुराई से अच्छाई की जीत का प्रतीक है। होली में सब छोटे बड़े सब मिलके रंगों से बहुत ही उत्साह से हर्षोल्लास से होली खेलते हैं। आज क्या स्पेशल है? आज स्पेशल है यहाँ का ठंडाई और पकौड़ी, जो स्पेशल स्नैक्स होता है होली के लिए। और होली में भक्त प्रहलाद की पूजा की जाती है। होलिका देवी को जलाकर बुराई का प्रतीक है होलिका देवी, और भक्त प्रहलाद अच्छाई का प्रतीक है। तो बोलो भक्त प्रहलाद की जय। हैप्पी होली। మీరు చెప్పండి, హోలీ ఎలా జరుపుకుంటున్నారు? धूम मचा रहे हैं, रंग गुलाल से मस्ती, नाच गाना, जलेबी, ठंडाई, मजेदार खाना पीना और धूम मचा रहे हैं। సార్ ఈరోజు హోలీ ఎలా జరుపుకుంటారు? ఏంటి ఈరోజు స్పెషల్? సార్, హోలీ పండుగ అనేది ఇది పూర్తి దేశవ్యాప్తంగా రంగుల పండుగ. దీనికి ప్రత్యేకత ఉంది. దీనికి యాక్చువల్గా హోలీ అనేది అన్ని కలరు, అన్ని రంగులు అల్లి కలిసిమెలిసి అన్ని ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా, దేశాలు ఎన్ని మొత్తం దాంట్లో కూడా ఎన్ని మతభేదాలు ఉన్నప్పుడు కూడా అందరూ ఈ రోజు మర్చిపోయి అందరూ కలిసిమెలిసి హోలీ రంగుల సందర్భంగా హోలీ పండుగ జరుపుకుంటారు. దీనికి ప్రత్యేకంగా మన హిస్టారికల్గా ఒక స్టోరీ అనేది ఉంది. దానివల్ల ప్రత్యేకంగా ఈ రంగుల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక చెడుకి మంచి విజయంగా దీనికి మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా, మన ఇండియాలో కూడా చాలా వ్యాప్తంగా ఇది ఒక నేషనల్ పండుగగా జరుపుకుంటారు. దీనికి ఈ హిరణ్యకశ్యప్ అనే ఒక రాజుడు ఉండేవాడు కదా, ఆయనకి చెల్లెలు ఒక ఇది హోలిక అని ఆవిడ. ఇద్దరు కూడా కృష్ణుడికి అసలు ఎవరు భక్తి చేయకూడదు, దానికి ఎవరు పూజించకూడదని వాళ్ళు ఒక ఆలోచనతో ఉండేవారు. అయితే ఆయనకి ఒక కొడుకు పుట్టాడు, భక్తి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఏంటంటే ఆయన కృష్ణుడి భక్తిలో లీనంగా మొదటి నుంచి ఆయన కృష్ణ భక్తిలో లీనమయ్యి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఆయన జీవితకాలం అంతా అలాగే జరిపేవాడు. అయితే ఇది వాళ్ళ తండ్రికి నచ్చగా వాళ్ళ చెల్లెలికి చెప్పేసి, అమ్మ నీకేమో ఎలాగా వరదానం ఉంది, నువ్వు ఏదో మంటల్లో కూర్చుంటే కాలడం మరి నీకు ఉండదు. అయితే ఇతనికి ఒళ్ళో పెట్టుకొని అతనికి నువ్వు భోగి మంటలో కూర్చుండిపో, ఇతను కూడా దాంతో కాలిపోతాడు, నువ్వేమో బయటకు వచ్చేస్తావు, నీకే ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా హోలీ ముందు రోజు ఈ భోగి మండని ఏర్పాటు చేసుకొని దానికేమో భక్తి ప్రహ్లాదుడికి ఒళ్ళో కూర్చోబెట్టి వాళ్ళ అత్త హోలిక అనేది ఒళ్ళో కూర్చోబెట్టిన తర్వాత అగ్గి మంటల్లోని నాకేటి అవ్వదు కదా అని ఒక ధీమాతోని లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా శ్రీకృష్ణుడి ప్రభావంతో, శ్రీకృష్ణుడి ప్రకోపంతో ఈ హోలిక అనేది ఒక బూడిద కింద మారింది. భక్తి ప్రహ్లాదుడు బయటికి వచ్చేసి అమరజీవుడిగా మారాడు. ఆయన కృష్ణుడి భక్తిలో ఎల్లప్పుడు కూడా లీనంగా ఉండడం వల్ల ఆయన ఎప్పుడు జీవించి బయటపడ్డాడు. అయితే మనకేంటంటే ఎప్పుడు ఇది కూడా ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది,
ఎప్పుడు మనం ఎల్లప్పుడు కూడా కష్టాలు దీంతో ఎప్పుడు చెడుగు ఆలోచించకూడదు, చెడుగు చెప్పకూడదు. దానివల్ల ఎప్పుడున్నా సరే మనకి మంచి జరగదు. అది మన ఈ ఉదాహరణ ఈ స్టోరీ వల్ల తెలుసుకోవచ్చు. అలాగే మరుసటి రోజు ఈ రంగుల పండగగా మారింది. ఇది నెక్స్ట్ రోజు అందరూ ఎన్ని రకాలుగా ఎన్ని రిలీజియస్ ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా అందరూ ఏకమై ఒక దగ్గర వాళ్ళ మతభేదాలు మర్చిపోయి ఈ రంగులకి ఒకరి మీద జల్లుకొని అందరూ హ్యాపీగా ఆడుకొని వాళ్ళ తాలూకా ప్రతిభావం తెలుపుకుంటున్నారు. అలాగే శ్రీకాకుళం ఇది ప్రతి సంవత్సరం మిలన్ మంచ్ ద్వారా ఇక్కడే మన ఈ న్యూ కాలనీ ప్రెమిసెస్లోని ఎల్లప్పుడూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సాయానికి మన అందరూ ఈడియట్స్ అందరూ ఈ ప్రత్యేకంగా విచ్చేసి మనకి ఈ రిపోర్ట్ కూడా చాలా బాగా చక్కగా తయారు చేస్తారు. మేము కూడా వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మేము మార్వాడి మిలన్ మంచ్ అనేది శ్రీకాకుళంలో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు ఎన్ని ఏరియాలు ఉన్నప్పుడు కూడా అందరూ ఒక దగ్గర చేరిసి దీనికి ఒక హ్యాపీగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మన ప్రచారం. మనం చూసుకోవచ్చు ఏదైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఏడాది కూడా ఈ హోలీ అనేది ఇంతే అన్యూన్యతగా అందరము కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ హోలీ పండుగ జరుపుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ